కాకుంటే గనక ఎంపీలో డికే అరుణ ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. నిజానికి చాలా సీరియస్ గా పేరు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఉమెన్ ప్లస్ రెడ్డి ప్లస్ దక్షిణ తెలంగాణ. ఇప్పుడు ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. సో దక్షిణ తెలంగాణకి ఏది మరి ప్రాతినిధ్యం? దక్షిణ తెలంగాణ ఈక్వేషన్ చూసినా, ఉమెన్ ప్రెసిడెంట్ చూసినా, అంటే మహిళలు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నది రెండే, ఆంధ్రప్రదేశ్ పురంధేశ్వర్ ఉన్నారు, అంతకుముందు తమిళసై సౌందరరాజన్ తమిళనాడు ఉండే. చాలా తక్కువ మంది మహిళలు రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీకి ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ ఏపీలో కనుక పురంధేశ్వర్కి ఇస్తారా లేదా మారుస్తారా? మారుస్తే కనుక కనీసం దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ రాబోతున్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అయినా జాతీయ అధ్యక్షురాలుగా మహిళలు నియమించాలి కదా. అయితే ఆ విధంగా సూట్ చేసుకుంటే అవుతారు. కానీ ఆమెకు మైనస్ ఏమవుతుందంటే రెడ్డి, బీజేపీ లీడర్ గా రెడ్డి ఉన్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెడ్డి. అయితే జాతీయ అధ్యక్షురాలు చెయ్యొచ్చు, ఇటు డీకే అరుణన్ కావచ్చు లేదంటే పురంధరేశ్వర్ కావచ్చు, వీరిద్దరిలో ఎవరో ఒకరు పేరు కన్సిడర్ తీసుకొని జాతీయ అధ్యక్షురాలు చేస్తారనే వార్తలు వస్తున్నాయి కదా సార్, ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? హైలీ అన్లైక్లీ అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరిట్లో జాతీయ, ఎందుకంటే ఇద్దరు కూడా పార్టీకి కొత్త, అవును, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. సో జనరల్ గా జాతీయ అధ్యక్షుడు కదా, రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఓకే, ముఖ్యమంత్రి పదవి అయినా ఓకే. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అస్సాంలో మీకు హిమంత బిశ్వా శర్మ గానీ సర్వానంద్ సోనోవాల్ గానీ ఇద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళే. పార్టీ ఏంటంటే ఇది సంఘ్ తో కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా సంఘ్ అవుట్ సైడర్స్ కి ఇంతవరకు ఇవ్వలేదు, భారతీయ జనతా పార్టీ చర్చలో బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇక ముందు కూడా ఇస్తుందని నేను అనుకోను. మహిళలు అయినంత మాత్రం అయితే పురంధేశ్వర్ అయినా లేకపోతే డీకే అరుణ అయినా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వచ్చు కానీ జాతీయ అధ్యక్ష పదవి దాకా వెళ్ళకపోవచ్చు. సో డీకే అరుణకు ప్లస్ పాయింట్ దక్షిణ తెలంగాణ కావడం, ఎందుకంటే ఒకళ్ళు హైదరాబాద్ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు, జంట నగరాల నుంచి, ఇంకో కేంద్ర మంత్రి అక్కడ ఉన్నారు, బీజేఎల్పీ లీడర్ నార్త్ తెలంగాణ ఉన్నారు, సౌత్ తెలంగాణలో వీక్ ఉంది కదా, నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్. అంటే మహబూబ్ నగర్ అంటే మొన్న ఎంపీ సీట్ గెలిచింది, బట్ ఎమ్మెల్యే సీట్లు ఏం లేవు. దాన్ని చేసుకోవాలంటే డీకే అరుణకు ఛాన్స్ ఉంటుంది. ఇక మెదక్ ఎంపీ రఘునందన్ రావు